హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి మీకు. ఇలా బ్లౌజ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను ఇదంతా మెజర్మెంట్స్తో కట్ చేశాను బ్లౌజ్ని. దాని ప్రకారం మళ్ళీ వేరే బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి. రెండు బ్లౌజులు ఒకటే అది కాబట్టి అదే లైనింగ్ తీసుకొని మళ్ళీ వేరేది కట్ చేస్తున్నానండి. చూడండి, కరెక్ట్గా మనం అది ఎలాగైతే పెట్టుకున్నామో దాని ఆది ప్రకారమే కట్ చేసుకోవాలండి. ఇంకా అలా పార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక దాని మీద కట్ చేసిన పార్ట్స్ అన్నీ తీసి మళ్ళీ దీని మీద పెట్టుకొని కట్ చేశానండి నేను. ఇలా షేప్ బెల్ట్ ఇలా కట్ చేయాలి. మనం ఖర్చులు అన్నీ కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా ఈ విధంగా షేప్ బట్టి కట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇంకా అదే విధంగా ముందు పాడి కూడా నేను అక్కడ వేసాను చూడండి. దాని ఆది ప్రకారమే కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకొని మనం ఏదైతే ఆ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసిన పీస్ ఉంటుందో దాని ప్రకారం కట్ చేసి లైనింగ్ బ్లౌజ్కి అటాచ్ చేసి కుట్టడమేనండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్కి లో షేప్ తీసుకోవాలి మనం. హ్యాండ్స్ ఒక్కటి తీస్తే సరిపోతుందండి. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే సమానంగా కట్ చేశానండి ఫ్రంట్ లైనింగ్ని. చూసారా, హ్యాండ్స్ కట్ చేశానండి. హెచ్చు తగ్గులు అనేవి ఇక్కడ కొంచెం రెండు సమానంగా లేకపోయేసరికి దాన్ని సమానంగా కట్ చేసుకున్నాను. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ విధానం నేను రేపు మళ్ళీ వీడియో పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.